మీట్ పెట్టి విద్యుత్ దాని మీద మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టేలాగా ఏ విధంగా డైవర్షన్ చేస్తున్నారో చెప్పడానికే ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఛార్జెస్ పెంచలేదు అనే ఒక బూటకపు అబద్ధాన్ని ప్రజల్లోకి ఇన్కార్పొరేట్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒక చిన్న పిట్ట కదా ఏంటంటే, ఒక హోటల్ యజమాని ఉన్నాడు. యజమాని ఏంటంటే బయట ఒక బోర్డు పెట్టాడు, భోజనం ధర 100 రూపాయలు అని. నాలాంటి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఫైనల్ బిల్ వచ్చేసేసి 140 రూపాయలు బిల్ ఇచ్చారు. అదేంటండి భోజనము 100 రూపాయలు కదా మీరు పెట్టింది అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు కూర్చున్న కుర్చీకి ఛార్జీ, మీరు తాగినటువంటి వాటర్కి ఛార్జీ, మీరు పీల్చినటువంటి గాలికి కూడా ఛార్జ్ చేసి మొత్తం 140 రూపాయలు అయింది అన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఓన్లీ పేరుకు మాత్రమే, బోర్డు మీద మాత్రమే మేము ఛార్జీలు పెంచలేదు అనుకుంటున్నారు కానివ్వండి, బట్ ట్రూ అప్ ఛార్జెస్ అని FPPCA అంటే ఫ్యూయల్ పవర్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసేసి ఎన్ని వేల కోట్లు ప్రజల జేబుల్లోంచి దండుకున్నారో చెప్పడానికే ఇది. ట్రూ అప్ ఛార్జ్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపు 12,771 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జెస్ ప్రజల నుంచి వసూలు చేశారు. అంటే ధరలు పెంచలేదు అంటున్నారు కానివ్వండి, బట్ జేబుకు పెద్ద చిల్లి పెట్టి ఆల్రెడీ లాగేసేసేసారు. దాంతోపాటు FPPCA ఛార్జెస్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రపోజల్కి దాదాపు 9,412 కోట్ల రూపాయల ప్రపోజల్ పెట్టారు, అంటే ప్రజల నుంచి వసూలు చేయాలి అని. దానిలో ఆల్రెడీ 2,787 కోట్లు ప్రజల నుంచి ఆల్రెడీ వసూలు చేశారు. ఇదేమి అశోక్ కుమార్ చెప్తుందో, ఇంకొకళ్ళు చెప్తుందో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పార్టీ వాళ్ళు చెప్తుందో కాదండి. ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్ తరపున ఇచ్చినటువంటి బాండ్ పేపర్స్ చూసే నేను చెప్తున్నాను. దాంతోపాటు ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే, గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జెస్ పెంచారు అనే మాటే వస్తుంది, కానీ అదే కాలంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కానీ 2019 నుంచి 24 వరకు రైతులకు ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఆగినదా లేదా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు దాదాపు 1,50,00,000కు పైగా ఇళ్లకి కానివ్వండి, ఎక్కడ కూడా ఇంటరప్ట్ లేని పవర్ సప్లై ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్లే విద్యుత్ సంస్థల మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉంది. ఆ రోజు తెచ్చినటువంటి సంస్కరణల వల్లే ఎక్కడా కూడా 2019 నుంచి 24 వరకు ప్రజల మీద ఎక్కడా కూడా ట్రూ అప్ ఛార్జెస్ అనేది వేయలేదు. అదొక్కటి ప్రజలు గమనించాలి. ఆరోపణ ఏంటంటే, ఏదైతే ఏపీ జెన్కోకి బొగ్గు సప్లై ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు అడ్డుపడింది అనేది ఇంకొక ప్రధాన ఆరోపణ. దానికి ఏపీ జెన్కో అనే ఏదైతే సంస్థ ఉందో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 7,213 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేదండి. కానీ 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 8,789 మెగావాట్ల ఉత్పత్తిని పెంచుకుంది. అంటే ఎంత పెరిగిందో మీరు చూడండి. నిజంగా సప్లై తగ్గిందా పెరిగిందా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. దాంతోపాటు థర్మల్ పవర్ అంటే ఉత్పత్తి అనేది, థర్మల్ పవర్ ఉత్పత్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14,948 మెగావాట్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17,102 మెగావాట్లకు అది ఎక్కువైపోయింది. అంటే చూడండి ఎంత పెరిగిందో. దానివల్ల నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. బొగ్గు లభ్యత దాదాపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 12.4 మిలియన్ల మెట్రిక్ టన్నులు ఉంటే, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14.74 మిలియన్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే నిజంగా
బొగ్గు సప్లై అనేది ఎవరు ఎక్కువ ఇవ్వగలిగారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే డిస్కిమ్లకి సి గ్రేడు డి గ్రేడ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనే మాట మాట్లాడుతున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు, మీకు తెలుసో తెలియదో, లేదు అంటే గనక వెళ్ళి మీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత అధికారుల్ని గట్టిగా అడగండి. అసలు ఎవరి హయాంలో ఎవరికి అవార్డులు వచ్చాయి, ఎవరికి సిస్టమ్ ఏంటి, ఎవరికి గ్రేడ్లు వచ్చాయి అనేది ఒక్కసారి చెప్తానండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు మన గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద నుంచి వచ్చిందో లేదో ఫోటోలు వీడియోలతో సహా మీ అధికారులను అడిగితే తీసి చూపిస్తారు. దాంతోపాటు ఏపీ జెన్కో కానివ్వండి, నెట్ క్యాప్ కానివ్వండి, దాదాపు 3 ఎనర్జీ అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న హయాంలో వచ్చాయి. ఏపీఎస్ డిపిసిఎల్కి 2 నేషనల్ అవార్డ్స్, 2 జాతీయ అవార్డులు మన స్టేట్కి రావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కిమ్స్ అనే ఒక సంస్థ ఏపీలోని 3 డిస్కిమ్లకి ఏ గ్రేడ్ ఇచ్చింది అనే మాట మీరు మర్చిపోయి ఏదో మనకి వాళ్ళు ఎవరో రాసిచ్చారు చదవాలి కాబట్టి చదువుతున్నారేమో కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిస్కిమ్లకి ఏ గ్రేడ్ మాత్రమే ఉంది, సి కానీ డి కానీ మీరు అన్నట్టు లేదు అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆక్వా రంగానికి ₹1.5కే యూనిట్ ఛార్జెస్ ఇస్తా అన్నారు, మీరు ఇవ్వలేదు అనేది ఆరోపణ చేస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు, మొన్ననే ఆక్వా రైతులందరూ వచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాపోయిన సంగతి మీకు తెలుసో లేదో వెళ్ళి ఆక్వా రైతులను అడగండి. ఒక్క ఆక్వా రైతులకే కాదు, ఆక్వా రైతులకు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, అదేవిధంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కానివ్వండి, దాంతోపాటు ధోబీ ఘాట్లకు కానివ్వండి, లైక్ సెలూన్ షాపులకు కానివ్వండి, ప్రొఫెషనల్ గోల్డ్ స్మిత్లు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సబ్సిడీతో కొంతమందికి ఫ్రీగా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ రేటుకి విద్యుత్ కొనడానికి సెకీతో ఒప్పందం చేసుకున్నారు అనేది ఆరోపణ చేస్తున్నారు. మీకు అసలు సెకీతో ఎంతకి ఒప్పందం చేసుకున్నారో, ఏమని ఒప్పందం చేసుకున్నారో కూడా మీకు అవగాహన ఉందో లేదో నేను చెప్తున్నాను వినండి. సెకీతో ఒప్పందం చేసుకుంది ₹2.49. కానీ అదే ఏపీ గవర్నమెంట్ ఎన్టీసీపీ నుంచి కొంటున్నటువంటి సోలార్ పవర్ కాస్ట్ ₹2.79. ₹2.79 ఎక్కువ, ₹2.49 ఎక్కువ అనేది గ్రహించండి. దాంతోపాటు సెకీకి ఏదో వాళ్ళ దగ్గర కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు అనేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సెకీతో జరిగిన ఒప్పందం ఏంటంటే 7,000 మెగావాట్లని పర్చేస్ చేయడానికి సెకీతో ఒప్పందము. ఆ ఒప్పందంలో ఒక బిగ్గెస్ట్ క్లాజ్ ఏంటంటే 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి రైతులకి ఉచితంగా ఉదయం పూట 9 గంటలు కరెంటు ఇవ్వాలి అనేది సెకీతో ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం. అవన్నీ వదిలేసేసేసి ఏదో ఎక్కువ కొంటున్నారు అని నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్? దాంతోపాటు మీరు ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి మోటార్ లైక్ 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, లేదా స్మార్ట్ మీటర్స్ కానివ్వండి, మీరు ఆ రోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వ్యతిరేకించి ఎవరైనా బిగిస్తే పగలగొట్టేయండి నేను చూసుకుంటాను అనే మాట సాక్షాత్తు చిన్న ముఖ్యమంత్రి లోకేష్ గారు కానివ్వండి, అప్పటి అధికారులు, అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ నాయకులు కానివ్వండి మాట్లాడారు. కానీ ఈ రోజున అదే 5 స్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ని, స్మార్ట్ మీటర్స్ ని సిగ్గు లేకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాటినే ఈ రోజు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు. మానేసేసి ఇప్పటికైనా ఎలక్షన్స్ కి ముందు అధికారంలో రావడానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేరుస్తూ ప్రజలకి
చేయలేకపోతున్నాము లేదా మిమ్మల్ని మిస్గైడ్ చేశాము అని చెప్పేసి క్షమాపణలు అడగాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.